నిర్ణయంతో ఒక డిసిషన్తో పెద్ద ఎత్తున ఉత్కంఠ కొనసాగుతోంది. సో గతంలో కూడా గవర్నర్ ప్రసంగం సమయంలో లేదంటే అంతకు ముందు కూడా అసెంబ్లీ సమావేశాల్లో జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. కేవలం 11 నిమిషాలు మాత్రమే అసెంబ్లీలో ఉండి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సో ఈరోజు గవర్నర్ ప్రసంగం తర్వాత అటు వైసీపీ మధ్యాహ్నం పెద్ద ఎత్తున శాసనసభ పక్ష సమావేశాన్ని నిర్వహించబోతోంది. సో జగన్తో పాటుగా వైసీపీ ఎమ్మెల్యేలంతా కూడా హాజరు కాబోతున్నారు. గత సమావేశంలో 11 నిమిషాలు మాత్రమే సభలో ఉన్నటువంటి జగన్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మళ్ళీ అసెంబ్లీకి ఎప్పుడు రాలేదు. ఆ తర్వాత చాలా రోజులకి మళ్ళీ ఈరోజు అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు జగన్. సో గవర్నర్ ప్రసంగం తర్వాత శాసనసభ పక్ష సమావేశాన్ని నిర్వహించి అక్కడి నుంచి వెళ్ళిపోతారా, మళ్ళీ రేపటి నుంచి సమావేశాలకి హాజరవుతారనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాత్రం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపైన డిజిటల్ పద్ధతిలోనే ఎమ్మెల్యేలు హాజరు నమోదు చేసుకోవాలని ఆయన డిసిషన్ తీసుకున్నారు. బికాస్ వైసీపీ ఎమ్మెల్యేలు సభకు రాకుండా కేవలం బయటకు వచ్చి ఆ రిజిస్టర్లో సంతకం పెట్టి వెళ్ళిపోతున్నారు, కానీ సభలో మాత్రం ఉండడం లేదు. కాబట్టి ఈ డిజిటల్ పద్ధతిని ఎంచుకున్నామన్న రకంగా